ఈ రైతు వర్కులకి ఇదైతేనే రైతులు కూడా చాలా ఇష్టపడతారు. వేరే బండి వస్తే వాళ్ళకి నచ్చదు. ఈ బండి వద్దు వేరే బండి అంటారు. రోజుకి ఎన్ని లీటర్లు ఒక 10 లీటర్ సేవ్ అవుతుంది. రోజుకు 10 లీటర్ 10 లీటర్ 10 నుంచి 8 లీటర్ల వరకు సేవ్ అవుతుంది. అంటే మామూలుగా మార్కెట్లో చాలా మిషన్స్ ఉండగా మరి 3 జేసీబీ తీసుకోవడానికి కారణం ఏమైంది? రీసేవ్ వాల్యూస్ ఉంటుంది, వర్క్ కూడా బాగుంటుంది, మైలేజ్ వస్తుంది. ఇంజిన్ సౌండ్ కూడా మారింది. ఇంజన్ సౌండ్ తగ్గిందా? తగ్గింది సార్. దానికి దీనికి పోల్చుకుంటే చాలా తగ్గింది, కొంచెం కాదు. అందరికీ నమస్కారం, నా పేరు అరవింద్. ఈ రోజు అయితే నేను ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ డిస్టిక్ అయితే రావడం జరిగింది. అన్న దగ్గర 3 జేసీబీ మిషన్స్ ఉన్నాయి. అన్న ఈ ఫీల్డ్లో ఎప్పటి నుంచి ఉన్నాడు, అన్న దగ్గర ఎన్ని మిషన్స్ ఉన్నాయి, ఓన్లీ జేసీబీ తీసుకోవడానికి కారణాలు ఏంటి అని అయితే పూర్తి డీటెయిల్స్ అయితే అన్న అడిగి తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్కారం అన్న, మీ పేరు? సతీష్. ముందుగా మీరు ఈ ఫీల్డ్ ఎన్ని సంవత్సరాల నుంచి? 2009 నుంచి ఉన్నామండి. ఓకే. జేసీబీ మిషన్ ఎప్పుడు తీసుకున్నారు? 2019. ఓకే. ఫస్ట్ ఏం చేస్తూ ఉండేది? ఆపరేటింగ్ చేసుకున్నాం. ఆపరేటర్. ఓకే. 2019లో జేసీబీ తీసుకున్నాం. ఫస్ట్ మిషన్ తీసుకున్నాం. ఓకే. తర్వాత 2020లో ఇంకో మిషన్ తీసుకున్నాం. 2025లో ఇది తీసుకున్నాం. ఓకే. ఇది BS5 మిషన్. BS5 తీసుకున్నాం. ఓకే. మీ ఫస్ట్ మిషన్ ఎన్ని గంటల వరకు నడిచిందన్న? 18,000. నాకు కోజ్ అయిపోయింది సార్. మొత్తం కోజ్ అయిపోయింది. రెండో బండి కూడా కోజ్ అయిపోయింది. ఈ మూడోది రన్నింగ్ లో ఉంది. రెండో బండి BS4 అది? BS4. ఓకే. ఇది BS5. ఇది BS5. ఓకే. మామూలుగా మార్కెట్లో చాలా మిషన్స్ ఉండగా మరి 3 జేసీబీ తీసుకోవడానికి కారణం ఏమైంది? రీసేవ్ వాల్యూస్ ఉంటుంది, వర్క్ కూడా బాగుంటుంది, మైలేజ్ వస్తుంది, ఎక్కువ రిపేర్ రాదు, మైనర్ రిపేర్ కంటానే. దానివల్ల మాకు కొంచెం డబ్బులు సేవ్ అవుతాయని ఇదే తీసుకుంటాం. డబ్బులు సేవ్ అయితే తీసుకున్నారు. ఓకే. రీసేల్ వాల్యూ బాగుంటుంది. రీసేవ్ వాల్యూస్ బాగుంటుంది. ఓకే. మనం పెట్టిన డబ్బులు ఎప్పుడు కూడా పాడవదు. ఓకే. తర్వాత ఈ BS5 మిషన్ ఉంది కదా, BS4 మిషన్ తో పోలిస్తే ఈ మిషన్ లో మీకు ఏం అప్గ్రేడ్ చేసినట్టు అనిపిస్తుంది? కొంచెం ఇంజిన్ అప్గ్రేడ్ అయిందండి. పంపు ఐటెలిక్ స్పీడ్, కొంచెం ఏమైనా పైపులు పోయినా చుచ్చులు గంట కొంచెం అప్డేట్ ఎక్కువ అయింది దానితో పోల్చుకుంటే. మైలేజ్ బాగుంది. పంపు కూడా చేశారు సార్. ఓకే. ఇంజిన్ సౌండ్ ఒకటి మారింది. ఇంజిన్ సౌండ్ తగ్గిందా? తగ్గింది సార్. దానికి దీనికి పోల్చుకుంటే చాలా తగ్గింది, కొంచెం కాదు చాలా తగ్గింది సార్. ఇంజిన్ స్మోక్ కూడా తగ్గింది. ఓకే. హైడ్రాలిక్ పవర్ కూడా దాని మీద ఎక్కువ. ఇది హైడ్రాలిక్ పవర్ ఎక్కువ. ఓకే. ఇంకోటి నేను ఏమని విన్నానంటే ఇంతకుముందు 2000 అవర్స్కి ఒకసారి హైడ్రాలిక్ ఆయిల్. అవును సార్. ఇది 4000. ఓకే. 4000 మరి. ఇప్పుడు మీ దగ్గర BS4 మిషన్ ఉంది కదా, అవును సార్. ఒక్కసారి హైడ్రాలిక్ ఆయిల్ చేంజ్ చేస్తే ఎంత ఖర్చు వరకు వస్తుంది? 35,000 నుంచి 40,000 అవుతుంది. 35,000 నుంచి 40,000. ఇప్పుడు ఇది 4,000 గంటలకు ఒకసారి చేంజ్ చేయాలి. అవును సార్. అంటే మీరు చేంజ్ చేసినప్పుడల్లా 35,000 నుంచి 40,000 సేవ్ చేసుకోవచ్చు. అది సేవ్ అయిపోతుంది. అది ఈఎంఐలో మనకు కంత చేసుకోవచ్చు. ఈఎంఐలో చేసుకోవచ్చు. డబ్బులు అక్కడ ఈఎంఐ కట్టుకోవచ్చు. అలా కట్టుకోవచ్చు సార్. అది కొంచెం మెయింటెనెన్స్ ఖర్చు దీనికి తగ్గింది సార్, దానికి ఎక్కువ అవుతుంది. ఓకే. దాంతో పోల్చుకుంటే దీనికి కొంచెం తక్కువ. ఇంత ముందుండే మిషన్స్ మైలేజ్ ఎంత ఇచ్చేది ఒక గంటకు? ఈ మిషన్ ఎంత మైలేజ్ ఇస్తుంది? ఇది 3.5 నుంచి 3 ఇస్తుంది సార్. ఓకే. అది 4.5 నుంచి 3.5, 4.5 మధ్యలో ఉండేది సార్. ఓకే. ఇది 3.5 ఇస్తారు. దానికి దీనికి ఒక లీటర్ తేడా వస్తుంది సార్. లీటర్ తేడా వస్తుంది. 1 అవర్కి. రోజుకి ఎన్ని లీటర్లు? ఒక 10 లీటర్ సేవ్ అవుతుంది సార్. రోజుకు 10 లీటర్. 10 లీటర్లు 10 నుంచి 8 లీటర్ల వరకు సేవ్ అవుతుంది. అంటే దాదాపు ఒక 7 రూపాయల వరకు సేవ్ అవుతుంది సార్. 800 నుంచి 1000 సేవ్ చేసుకోవచ్చు. అవును సార్. ఓకే. తర్వాత ఇంకేముంటుంది జేసీబీ అంటే? దీనికి ల్యాండ్ అంటే జేసీబీ అంటే ఇందులో ఇంకా బెస్ట్ ఉండే పాయింట్స్ ఏముంటాయన్న? వర్క్ అండి, డీజిల్ మైలేజ్ బాగా వస్తుంది, ఆపరేటర్ సేఫ్టీగా ఉంటారు, ఆపరేటర్లు దొరుకుతారు. మెయిన్ దీనికి వచ్చినట్టుగా ఉన్న వాటికి వెళ్ళరు. ఓకే. ఆపరేటర్లు ఇది బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించి నేర్చుకుంటారు కుర్రోళ్ళు కూడా. నాకంటే దగ్గర దగ్గర ఒక 20-30 మంది ఆపరేటర్లు నేర్చుకున్నారు. ఓకే. ఈ లోకల్లోనే ఉన్నారు అందరు కూడా. ఓకే. బయట కూడా కాదు. మీ దగ్గర ఇప్పుడు పాత మెషిన్ ఉంది కదా, అవును సార్. అది సేల్ చేయాలనుకుంటే ఎన్ని రోజులు పడుతుంది అది రీసేల్ కావడానికి? అది రీసేవ్ పెడితే ఒక వారం రోజుల్లో అయిపోతుంది సార్. వారం రోజుల్లో? వారం ఒక 5 డేస్లో కూడా అయిపోవచ్చు. ఒక మిషన్ బ్యాక్ లోడర్ మిషన్ తీసుకునేటప్పుడు అంటే మీకంటే అనుభవం ఉంది కానీ కొత్తగా తీసుకునే వాళ్ళు ఎవి గమనించి చూసుకోవాలి? రీసేల్ చూసుకోవాలా, పర్ఫార్మెన్స్ చూసుకోవాలి, ఎవి గమనించి కొత్త మిషన్? మొత్తం అన్నిటికి బెనిఫిట్ మిషన్ సార్. ఓకే. రీసేల్ వాల్యూషన్ చూసుకోవచ్చు, మెకానికల్ కావచ్చు, ఆపరేటర్గా అయినా ఇదే బెస్ట్ మార్కెటింగ్లో. అందుకనే నేను ఎవరన్నా తీసుకున్నా సరే చాలా మందికి నేను జేసీబీ చెప్తాను. చాలా మంది కుర్రలతో కూడా నేను కొనిపించాను సార్. ఇంకా లోకల్లో 4-5 మిషన్లు కూడా కొనిపించాను. మా ఊళ్ళో ఇంకా ఉన్నాయి సార్ మిషన్. రీసెంట్గా కూడా తీసుకున్నారు. ఎవరైనా నాకు కూడా తిరిగిన సర్కిల్లో నేను నేర్పించిన పిల్లలకైనా సరే నేను జేసీబీ కొనమని చెప్తాను. ఎందుకంటే రేపు ఇచ్చుల్లో వాళ్ళు ఏమైనా తిప్పలేకపోయి అమ్మేసినా వాళ్ళ డబ్బులు పోకుండా ఉంటుందని ఆలోచనతో నేను ఎప్పుడు జేసీబీ కొనమని
చేస్తాం. ఫీల్డ్ లో ఉన్నాం కదా, అవును సార్. అప్పుడప్పుడు మిషన్స్ అంటే రిపేర్స్ వస్తూ ఉంటాయి. అవును. మీ పాత మిషన్స్ కూడా అప్పుడప్పుడు రిపేర్ వస్తే మీరు షోరూమ్ వాళ్ళకి కాల్ చేస్తారా? షోరూమ్ వరకే కాల్ చేస్తాం. కాల్ చేస్తే ఎన్ని గంటలలోపు వాళ్ళు రెస్పాండ్ అవుతారు? అంటే ఆ సండే గంట ఉంటే మళ్ళీ రోజు వస్తారు, లేదంటే ఆ రోజు సాయంకాలం లోపలన్నా ఒక 5-6 గంటల్లో మనకు వచ్చి చేసేస్తారండి. ఓకే, 5-6 గంటల్లో. 5 గంటలు చేస్తారు. దగ్గరగా ఉంటే ఇంకా 2 అవర్స్లో వచ్చేస్తారు. ఓకే, కొంచెం దూరంగా ఉంటామో 5-6 గంటలు పడుతుంది. మనకు షోరూమ్ కూడా రాజమండ్రి కదండి, కొంచెం దూరం రానాకి అది ఒక 5-6 గంటలు పడుతుంది. మినిమం ఒక రోజులో మనకి వరకు కంప్లీట్ చేసేస్తారు. కంప్లీట్ చేస్తారు. మామూలుగా నేను విన్నది ఏంటంటే ఈ బ్యాక్ లోడర్స్ అంటేనే మీకు వర్క్ అనేది సీజన్ టైంలో దొరుకుతుంది. అవును సార్. మీరు 1 గంట వేస్ట్ చేసినా 1000 రూపాయల వరకు లాస్ అవుతారు. కాబట్టి సర్వీస్ అనేది ఫాస్ట్ గా ఉండాలి. అవును సార్. ఎందుకంటే సర్వీస్ ఆగి 2 రోజులు ఆగిందంటే దాదాపు 20 నుంచి 30 వేలు లాస్ అయిపోతుంది సార్. కాబట్టి సర్వీస్ ఎలా ఉంటుంది వీళ్ళది? సర్వీస్ చాలా బాగుంటుంది సార్. మెయిన్ రీజన్ బండి తీసుకున్నా కూడా సర్వీసే మెయిన్ ఇంపార్టెంట్ సార్. వీళ్ళ సర్వీస్లో చాలా నెంబర్ 1. ఎప్పుడు ఫోన్ చేసినా రిసీవ్ అవుతారు. ఓకే, అర్ధరాత్రి ఫోన్ చేసినా సరే నేను మార్నింగ్ వచ్చేస్తాను సార్, చేసి పెడతా ఉంటాను. మెకానికల్ అయినా లేకపోతే ఇంజనీర్స్ అయినా సేల్స్ అయినా రిసీవ్డ్ బాగుంటుంది సార్. దానివల్ల మనకి ఇది బాగా నాకు ఇంట్రెస్ట్. మీరు ఈ మిషన్స్, ఈ 3 మిషన్స్ ఉన్నాయి కదా, ఏం వర్క్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు? మేము రైతు వర్కే చేస్తాం సార్ మొత్తం. ఓకే, మేము కమర్షియల్గా వేరే వర్క్లు ఏం పెట్టాం, ఓన్లీ రైతు వర్కే చేస్తాం. ఓకే, ఈ రైతు వర్కులకి ఇదైతేనే రైతులు కూడా చాలా ఇష్టపడతారు. వేరే బండి వస్తే వాళ్ళకి నచ్చదు, ఈ బండి వద్దు వేరే బండి అంటారు. ఓకే, దానివల్ల ఎక్కువ నేను మెయిన్ రీజన్ కూడా రైతుల గురించి ఈ బండి తీసుకున్నాను సార్. రైతులు కూడా జేసీబీ అడుగుతారు సార్. ఓకే, ఇది అడిగితే ఇది ఎక్కడన్నా ఓ పొలంలో పని చేస్తే ఓ రకంగా కనపడుతుంది సార్ ఇది. దానివల్ల జేసీబీ ఎక్కువ ఇష్టపడతారు. ఓకే, ఉన్న బండి అన్న వెళ్తే అది చెయ్యొచ్చు చేయకపోవచ్చు, కానీ దాని మీద ఇష్టపడరు. ఓకే, ఇదైతే వర్క్ తొందర అయిపోతే మాకు కూడా డబ్బులు సేవ్ అవుతాయని జేసీబీ అడుగుతారు. ఓకే, దానివల్ల మనం 3 మిషన్లు తీసుకున్న కారణం కూడా అదే సార్. 3 మిషన్లు. మీ లైఫ్ లో ఈ జేసీబీ ఎలా ఇంపాక్ట్ చూపించింది? అంటే మీ లైఫ్ లో ఏదైనా మార్పుకు జేసీబీ వచ్చింది కదా సార్, అది వచ్చాక కదా సార్ మేము మారం. అవునా? అది లేకపోతే మేము ఆపరేటర్ గానే ఉండిపోతాం కదా సార్. ఓకే, అది కొన్న తర్వాతే కదా మన లైఫ్ కొంచెం చేంజ్ అయింది. ఇప్పుడు మీరు మీ తమ్ముడు ఇద్దరు కలిసి చూసుకుంటారు? అవును సార్, అవును. 2020 ఆ అబ్బాయికి అప్పచెప్తి చూసుకుంటాడు. 2 మిషన్లు నేను తిప్పుతాను. 2 మిషన్ మీరు మాకు వర్క్ ఎక్కడన్నా అందకపోతే ఆ మిషన్ మా దగ్గరికి వస్తుంది, ఈ 2 మిషన్లు అక్కడికి వెళ్తాయి. అడ్జస్ట్మెంట్గా మేము చేసుకుంటాం. ఒక 30 కిలోమీటర్ 40 కిలోమీటర్ సర్వర్లో నేను ఈ 3 మిషన్లు తిప్పుతాను సార్. అవునా? ఓకే, రైతులకి ఎవరికైనా ఇబ్బంది లేకుండా అన్న టయానికి మేము వెళ్ళిపోతాం సార్. ఓకే, నాకు అక్కడి నుంచి ఇక్కడ 20 కిలోమీటర్ వస్తుంది సార్. 20 నిమిషాలు వచ్చేసింది బండి. 20 నిమిషాలు. ఆ బండి అయితే ఒక 40 నిమిషాలు పడుతుంది. అందుకని దీన్ని పంపించాను సార్ ఇక్కడ. ఆ 2 బళ్ళు మాకు అక్కడ ఉన్న స్పీడ్ ఎక్కువ ఉంటుంది. అది 30 పరిగెడుతుంది సార్, ఇది 40 దగ్గరలోకి వస్తుంది. 39 పరిగెడుతుంది సార్. ఈ BS5 మిషన్ లో అయితే ఇంకా కొంచెం అయితే ఫీచర్స్ అయితే ఇంప్రూవ్ చేశారు. అవును సార్, చాలా చేశారు సార్. చాలా కొత్తగా తీసుకోవాలనుకునే వాళ్ళకి ఏమని చెప్తారు మీరు? జేసీబీ తీసుకోమంటారు సార్, ఖచ్చితంగా జేసీబీ తీసుకుంటాను. వాళ్ళు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నేను తీపించదు సార్. చాలామంది పిల్లలతోటి నేను జేసీబీ కొనమని చెప్పాను, కొన్నారు కూడా. నా దగ్గరకు వచ్చి చెప్పినా నేను సార్కి నెంబర్ ఇస్తాను, మాట్లాడుకుని కొంటాను. ఒకటి ఏంటి, ముందు మిషన్ సర్వీస్ బాగుంటుంది. అవును సార్. తర్వాత రీసేల్ వాల్యూ బాగుంటుంది, మైలేజ్ బాగానే ఇస్తుంది. రైతు కూడా ఇదే మిషన్ ఇదే ఎక్కువ అడుగుతారు. థ్యాంక్ యూ. ఓకే.